గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. లవ్ జిహాద్ ఈ పేరు వింటేనే అసలు భయపడిపోయే సిచ్యువేషన్కి వచ్చింది. ఎందుకంటే ఎన్ని మోసాలు, ఎంతమంది అమ్మాయిలు ఇట్లా ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అంతే మీ జీవితాలు సర్వనాశనం అని ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పటికీ కూడా ఎప్పుడో చోట ఎక్కడో చోట ఇట్లాంటి లవ్ జిహాద్ కేసెస్ బయటపడుతూనే ఉన్నాయి. అగైన్ మళ్ళీ ఇంకోసారి కీర్తి జగదీష్ అనే అమ్మాయి లవ్ జిహాద్ అనే ట్రాప్లో పడి మోసపోయినటువంటి సిచ్యువేషన్. అప్పుడు అగైన్ మనకు తెలుసు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంతమంది యాక్టివిటీస్లు ఉంటారు. అట్లాగే కరాటే కళ్యాణి గారు అందులో భాగం అనుకోవచ్చు. ఎవ్రీ టైం ఏదన్నా ఇన్సిడెంట్ జరగగానే నేనున్నాను అంటూ కూడా తను భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి రియల్లీ చాలామంది ఇన్సిడెంట్ తర్వాత కరాటే కళ్యాణి గారి గురించి కామెంట్స్ రూపంలో మనం చూసినప్పుడు కూడా చాలా పాజిటివ్గా తన గురించి మాట్లాడుతున్నారు. బికాజ్ ఎవరు కూడా వాళ్ళ మీరేసుకొని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అసలు టేకప్ కూడా చేయరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. థ్యాంక్ యూ. ఒక అమ్మాయికి అండగా నిలుస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. నేను అండగా నిలవడానికి నాకు కూడా కొంతమంది తమ్ముళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. అందులో ఫస్ట్ మా విశాల్ చెప్తేనే నాకు ఇష్యూ తెలిసింది. విశాల్ ద్వారా ఈ అమ్మాయి నన్ను అప్రోచ్ అయింది. సో మీకు ఏంటంటే అమ్మాయి గురించి అయితే నాకు తెలియదు కదా. సో వెంటనే ఏంటంటే తను చెప్పిన వెంటనే మేమందరం ఒక టీం ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాం. సోషల్ అంటే ఏదన్నా కాజెస్ ఉన్నా ఏ పని అన్నా సరే మేము వెళ్తాం చేస్తాం. సో విశాలు కనిపించాడు ఎక్కువగా, బయట ఉండకుండా అందరితో తను చేపిస్తాడు. ఎందుకంటే ఎందుకు లేక నేను చదువుకున్నాను, ఏదో నా పనులు నేను చేస్తున్నాను అనుకునేటట్టు ఉంటాడు. బట్ మేమే కావాలని ఈసారి నువ్వు కనిపించాలి, ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు జనాలకు తెలియాలి. సో మాతో పాటు నువ్వు కూడా ఉండాలని నేను తీసుకొచ్చాను ఈరోజు. అలాగే తను తీసుకురావడానికి కీర్తి వచ్చింది అంటే మాత్రం అమ్మాయికి కూడా గట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి కూడా మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఏ అమ్మాయి కూడా ఇది అని చెప్పడానికి కూడా చాలా సంవత్సరాలు సఫర్ అయింది. తను సఫర్ అయ్యి ఇంకా ఒకసారి చూసారా బరస్ట్ అవుతుందని అట్లా ఆమెకి ఇంకా తట్టుకునే శక్తి లేని పరిస్థితి వచ్చింది. ఇంకా అందుకే ఆమె బయటకు వచ్చింది. ఇలాంటి ఈ అమ్మాయిని చూసి చాలామంది బయటికి రావాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో బయటికి రావాలి కదా. ఈ అమ్మాయిని చూసి చాలామంది డేర్గా ముందుకు వస్తారు. రావడానికి కూడా కారణమైన కీర్తికి కూడా అభినందనీయురాలు. వీళ్ళిద్దరూ అభినందనీయులే అంతే. నేను ఎలాగో అన్నిట్లో వస్తాను కాబట్టి మీ అందరికీ నేను తెలుసు. బట్ నేను కూడా నా సపోర్ట్ నేను ఎప్పుడు ఇస్తాను మంచి పనికి ఎప్పుడు. విశాల్ గారు మీ గురించి యాక్చువల్లీ ఎట్లా ఈ కేసు ఎట్లా తెలిసింది? అండ్ అఫ్ కోర్స్ మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలానే చూసుంటారు, టేకప్ చేసి ఉంటారు, కానీ ఎట్లా ఈ ఇష్యూ బయటకి ఎట్లా వచ్చింది ఏంటి? యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ యశ్వంత్ అని ఉన్నారు, వారు ఇంకా అక్క వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అభిషేక్, వాళ్ళ ముగ్గురం ఫ్రెండ్సే. సో అట్లా మాకు వాళ్ళ బ్రదర్ త్రూ తెలిసింది, యశ్వంత్ అని మా ఫ్రెండ్. సో వాళ్ళ బ్రదర్ యశ్వంత్కి చెప్పడం, యశ్వంత్ నాకు చెప్పడం, ఆ తర్వాత మేము డిస్కస్ చేయడం. దాని మీద మేము ఒక 2-3 months నుంచి ఆల్రెడీ గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాం, ఎట్లా చేయాలి ఏం చేయాలనేది. సో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అన్న ఒక థాట్ మీద మేము చాలా డేస్ నుంచి ఉండే. సో రీసెంట్లీ ఆయన ఎక్కడైతే వేరే అమ్మాయితోనే ఉండే అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. దాంతోపాటు మెయిన్ ఇన్సిడెంట్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ గొడవలు, ఈ దొరకడం అవన్నీ ఈ మధ్య చాలా కామన్ అయిపోయినాయి. సో అవన్నీ పక్కకు పెడితే బేసికలీ ఒక లవ్ జిహాద్ ట్రాప్. దాంతోపాటు హీజ్ ఎ పాకిస్తానీ ఉండగా కూడా వాడు మోసం చేసిండు. పాకిస్తానీ అని వాడి ఐడెంటిఫికేషన్ వాడు ఏదైతే దాచిపెట్టిండో అది చాలా పెద్ద మోసం. ఇప్పుడు ఈ దేశ పౌరుడు, ఈ సిటిజన్ వీళ్ళని చేసుకున్నా కూడా సరే ఏదైనా అనుకోవచ్చు, కానీ బయట దేశం నుంచి వచ్చి, అది కూడా శత్రు దేశంతో వచ్చి ఇక్కడ ఉండేసి ఇక్కడ వాళ్ళని మోసం చేయడం అనేది చాలా పెద్ద ట్రాప్, చాలా పెద్ద కుట్ర అని మేము అనుకుంటున్నాం. ఇది ఓన్లీ ఒక కన్వర్జన్ లవ్ జిహాద్ ర్యాకెట్ కాకుండా మేమేమనుకుంటున్నామంటే ఇది నేషనల్ ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూ కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే వాడు ఇక్కడ నుంచి వానికి అక్కడ లింక్స్ కూడా ఉండొచ్చు, వాడు అక్కడ ఇన్ఫర్మేషన్ డేటా ఏదైనా పాస్ కూడా చేయొచ్చు. వాని దగ్గర ఉన్న ఫోన్, వాని దగ్గర ఉన్న సిమ్ అది ఒకటే కాకపోవచ్చు, వానితో ఇంకా చాలామంది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ద్వారా కూడా వీడు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉండొచ్చు. సో ఏదైనా ఉండొచ్చు. సో దీని మీద మేము కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. ఎట్లా బేసికల్లీ మీకు అనుమానం ఎక్కడ వచ్చింది అంటే తనకు కూడా తెలియదు కదా, అంటే పాకిస్తానీ అని తనకు కూడా తెలియదు. ఇది స్టార్టింగ్ ఎట్లయిందంటే ఇప్పుడు ఎన్ఆర్సీ అయినప్పుడు చాలా మంది ప్రొటెస్టులు చేశారు. చాలా ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం సెన్సేషన్ క్రియేట్ అయింది. అయినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి రావడము,
ఢిల్లీ వెళ్ళి రావడం అవన్నీ బాగా చేస్తుండే వీళ్ళు. సో అప్పుడు కొంచెం డౌట్ అయింది కానీ 100% క్లారిటీ లేకుండే. ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఆ తర్వాత తను కూడా కన్ఫ్యూజ్ చేసిన, అరే అవును నేను కూడా పాకిస్తానీ అనే తను అప్పుడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఒక అది ఆర్డర్ లాగా ఇచ్చింది, ఎంతమంది అయితే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే, ఇంకా కొత్త వాళ్ళని మేము ఎవరిని రానియం, వీసాస్ గ్రాంట్ చేయమని అప్పుడు పాకిస్తాన్ మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఆర్డర్ అది. సో ఆ టైంలో ఇది అంతా బయటపడింది. అప్పటి నుంచి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఫహాద్ అని, ఆయన ఏం చేస్తుండే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసిండు ఎక్కువ. అంటే ఏదైతే అఫేర్ అయితే ఎప్పటి నుంచో నడుస్తుంది, కాకపోతే ఈ థింగ్ తర్వాత ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసిండు. ఎందుకంటే ఇది బయటపడితే పాకిస్తానీ సంబంధించిన థింగ్స్ ఏమైనా బయటపడతాయేమో అని అనుకొని మేబీ చేసి ఉండొచ్చు. ఇంకోటి వానికి 2018లో సిటిజన్షిప్ వచ్చినట్టు ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉంది, కానీ 2018లో ఆక్యుపేషన్ వాడు స్టూడెంట్ అని చూపిస్తున్నాడు గవర్నమెంట్ డాక్యుమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ డాక్యుమెంట్లో. కానీ 2010 నుంచి వాడు వర్కింగ్. ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, 10th చదివితే ఈ రోజులలో జాబ్ రాదు, ఇంటర్ డిగ్రీ మినిమం ఉండాలా, 126 lakhs నియర్ బై ప్యాకేజ్ వంది. సో డాక్యుమెంట్స్ ఏవైతే వాడు డిగ్రీ డాక్యుమెంట్స్ ఉన్నాయో అది ఇంకా ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ కూడా ఇక్కడిది కాదు, ఉత్తరప్రదేశ్ది 2009 బరేలీ ఉత్తరప్రదేశ్ స్టేట్లో 100% ఫేక్, 100% ఫేక్ డాక్యుమెంట్సే. అవును. ఇప్పుడు ఇంకోటి జూమ్ చేయండి, ఇక్కడ చూడండి వాడికి ఏమనుంది, పాకిస్తాన్ అని ప్రీవియస్ నేషనాలిటీ ఉంది ఇక్కడ చూడండి, ప్రీవియస్ నేషనాలిటీ దగ్గర మీరు పాకిస్తాన్ అని ఉంది. ఇది పట్టుకుని నిన్న తమ్ముడు మేమందరం కలిసి వాళ్ళు ఐడెంటిఫై చేసాము. తను కూడా చూపించి అక్క ఇదేదో తేడా ఉంది చూడండి అంటే, మళ్ళీ ఎఫ్ఐఆర్లో ఇక్కడ నేషనాలిటీ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇండియన్ రాశారు. అంటే మనకేముంది, ఇండియన్ రాసేసారు నేషనాలిటీ. ఇది ఇండియన్ అని వాడు రాస్తే మనమే యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు మనం చేస్తున్నది ఇవన్నీ చూపిస్తుంది వాడు పాకిస్తానీ కదా, వాడు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడని చెప్పిన వాటిని బట్టి, డాక్యుమెంట్స్ని బట్టి, లాంగ్ టర్మ్ వీసాని బట్టి. సో ఇక్కడ మన ఎఫ్ఐఆర్లో యాక్సెప్ట్ చేస్తే ఎట్లా సార్ అని మళ్ళీ మేము ఆఫీసర్స్ని క్వశ్చన్ చేసాం. మళ్ళీ ఇక్కడ పాకిస్తాన్ అని రాయించాం నేషనాలిటీ దగ్గర. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ బేస్ చేసుకుని, ఇది 18లో వాడికి వచ్చిన సిటిజన్షిప్ ఇండియాలో. ఎలా వచ్చింది, ఈమెను మ్యారేజ్ చేసుకున్నాడు 16లో, సో 16లో వచ్చింది. సో వీడి డాక్యుమెంట్స్ ఫేక్, వీడి తాలూకా ఆధార్ ఫేకు, పాన్ కార్డ్ ఫేకు, ప్లస్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఈ సిటిజన్షిప్ 18లో అప్లై చేసుకోగలిగాడు. సో అదే కదా చూపిస్తాడు వాడు, ఈ అమ్మాయిని మార్చాడు, పేరు మార్చి అది చూపించి తెచ్చుకున్నాడు. సో వాడు చాలా ప్లాన్డ్గా ఉన్నాడు. ఇక్కడ వాడు స్లీపర్ సెల్ అయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు, వాడు ఫ్యామిలీ ఎంత స్లీపర్ సెల్ అయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. సో మనం ఇది లవ్ జిహాద్, తమ్ముడు చెప్పినట్టుగా లవ్ జిహాద్ చాలా మన నేషనల్ సెక్యూరిటీ. వాడు ఉండేది తను చెప్పాడు ఇందాక నాకు, అంటే ఇంతకుముందు డిస్కషన్లో కూడా, వాడు ఉండేది ఎక్కడ డిఫెన్స్ ఏరియాలో ఉన్నాడు. ఎక్కడండి, లంగరోస్ అంతా డిఫెన్స్ ఏరియా. వాడు ఏం చేస్తున్నాడు, బయటికి వెళ్ళి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఎవరితో ఏ విధంగా వెళ్తున్నాడు మనకి ఏమీ తెలియదు. సో వీడు ఫ్యామిలీని ఇప్పుడు ఫస్ట్ వాచ్లో పెట్టి, వీళ్ళందరూ లాంగ్ టర్మ్ వీసాలు, వాళ్ళ మదర్కి ఇంకా లేదు ఇండియన్ పాస్పోర్ట్, కానీ వీళ్ళు ఎవరికి సిటిజన్షిప్ లేదు, పాస్పోర్ట్ లేదు. ఒకడే ఉన్నాడు బిలాల్ ఎవడో వాడు తమ్ముడు, వాడికి ఒక్కడికి ఏదో పాస్పోర్ట్ ఉందంట. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో చాలా మందికి లేవు. సో వాళ్ళు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుని అట్లా తెచ్చుకున్నవే. వాళ్ళ మదర్ కూడా ఇక్కడికి వచ్చి ఇద్దరు మళ్ళీ పిల్లలకి అన్నది, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఇండియన్ సిటిజన్. సో అంటే వాళ్ళంతా ప్లాన్డ్గా ఉన్నారు. హిస్ బిలాంగ్స్ టు పాకిస్తాన్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇక్కడ సిటిజన్షిప్ తెచ్చేసుకొని వాళ్ళు ఏంటంటే ఓటు కూడా వేస్తున్నారండి. అసలు మన అధికారులు ఏం చేస్తున్నారు, మన వ్యవస్థ ఏం చేస్తుంది, ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎవరు వీళ్ళకి ఎక్కడి నుంచి ఏం చెప్పిస్తున్నారు, ఇదంతా ఫస్ట్ రావాలి అంటే ఇది బయటకు వచ్చి, ఈ అమ్మాయి వల్ల ఈరోజు ఒక నేషనల్ ఇష్యూ అయ్యి ఇది మన దేశ భద్రతకి సంబంధించిన ఇష్యూ అవుతుంది. సో ఇది రావాల్సిన పరిస్థితిలో వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు ఆగస్టు 15 రోజు ఈ అమ్మాయికి ఆ స్వాతంత్రం వచ్చినట్టు బయటకు వచ్చింది. సో ఈ అమ్మాయి ద్వారా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ బయటకు వచ్చినందుకు వీళ్ళు మొన్న వెళ్ళిపోవాలి. అప్పుడే ఈమెకి డౌట్ వచ్చింది కూడా. సో మొన్న వెళ్ళిపోవాల్సిన టైంలో వాళ్ళు టెన్షన్ చూసిన తర్వాత ఏదో తేడా. ఈ అమ్మాయిని తప్పు చేయలేదండి. ఏం చేసింది, అందరూ ఎక్కువ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసి ఇంతకాలం ఎందుకు ఆగేవని అడుగుతున్న వాళ్ళకి సమాధానం చెప్తున్నా. ఈ అమ్మాయి ఆల్రెడీ విషయాలు తీసుకొని 1 month కిందనే ఐబీకి కంప్లైంట్ చేసింది. తన పని తను చేసింది, తన రైట్, తను ఏంటంటే తను ఇండియన్గా తను చేయాల్సిన తన పని తను చేసింది. ఇవాళ రాలేదండి అమ్మాయి. చాలామంది చాలా తప్పుగా మాట్లాడుతారు, ఇంతకాలం ఎందుకు రాలేదు బయటకని. ఆ అమ్మాయి భయపడుతూ ఉంది. ఒక ఆడపిల్ల టెన్షన్ ఉంటుంది ఎవరికన్నా, పిల్లల్ని కన్నాము ఎందుకు బయటపడు, ఆల్రెడీ ఒక మ్యారేజ్ విడిపోయే బాధలో ఉన్నది కదా, ఆ అమ్మాయికి బాధ ఉంటుంది కదా.
ఆ బాధలో ఇంకోసారి ఎందుకు మనం బ్యాడ్ అవ్వాలి, మన ఫేస్ ఎందుకు బ్యాడ్ చేసుకోవాలని రారు. ఎవరు వస్తారు? ఇంకా ఎంతమంది ఎంతమంది బాధల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, నేను చెప్తున్నాను. వాళ్ళందరూ వస్తారా? రారు. అంటే పాకిస్తానీస్ కాదు, చాలా మంది లవ్ జిహాద్ గురైన వాళ్ళు కూడా రారు. ఎందుకు వస్తారంటే మామూలుగా. అలాగే వీళ్ళ ఫ్యామిలీ తలకు బ్యాక్గ్రౌండ్ తీస్తే ఎంతమంది ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీస్లో, ఇంకా వాళ్ళ రిలేటివ్ అక్కడ పాకిస్తాన్ లింక్స్ ఎంత ఉన్నాయి, ఏమున్నాయి అన్నీ తీయాలి కదా. సో ఈ అమ్మాయికి ఆల్రెడీ చేయాల్సింది సఫిషియెంట్గా తను వెళ్ళి ఐబీకి వీళ్ళిద్దరూ వెళ్ళి ఇచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేశారు ఇండియన్ సిటిజన్స్గా. వాళ్ళు నిజంగా చెయ్యకపోయిందంటే మీరు ఈ మాట అనొచ్చు. వాళ్ళు చేసింది అబ్బాయి సపోర్ట్ చేసుకొని తను వెళ్ళింది. తను చాలా సపోర్ట్ చేస్తాడు మామూలుగా అమ్మాయిలకి, ఎవరికైనా. అలాంటప్పుడు తను చెప్తాడు, అక్క చెల్లి అన్నాడంటే ప్రాణం ఇస్తారండి పిల్లలు. సో ఇవ్వండి, ఇవన్నీ మేము చేస్తున్నాం, ఇంకా డాక్యుమెంట్స్ ఇస్తాము, మేము మా వైపు నుంచి ఏమున్నా మేము సపోర్ట్ చేస్తాం పోలీస్కి. ఖచ్చితంగా ఈ అమ్మాయి ద్వారా ఇండియాకి ఎటువంటి ముప్పు రాబోయిందో, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వాడు ఏం చేద్దాం అనుకున్నాడు, అమ్మాయిని యూజ్ చేసుకొని సో ఈ అమ్మాయి బయటపడింది లక్కీగా, అది సంతోషం. ఇప్పుడు వాడి సంగతి, వాడి కథ తీయాలి బయటికి. మొత్తం అంతా ఈ అమ్మాయి చేయడం వల్ల మంచి జరిగింది అంటాను నేను, బయటికి రావడం వల్ల. ఒక మంచి ఇండియాకి మంచి జరిగింది, ఇండియా సిటిజన్స్కి మంచి జరిగింది. ఇండియాలో ఆఫీసర్స్ ఎవరి గురించి ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు అండి. మన శత్రు దేశాన్ని మనం ఎలా సపోర్ట్ చేస్తాం? అసలు వాడికి ఇక్కడ ఆధార్ ఎవరు ఇచ్చారు, అసలు వాడికి ఇక్కడ పాన్ కార్డ్ ఎలా వచ్చింది, ఓటు ఎందుకు వేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీలో, ఎలా ఓటు వేస్తున్నారు? ఓటు హక్కు అనేది మన కదా హక్కు, భారతదేశంలో ఉన్న వాళ్ళు వేయాల్సిన ఓటు హక్కు. ఎవడు పాకిస్తానుడు వచ్చి ఆ వెధవులు వచ్చి ఇక్కడ ఎట్లా వేస్తున్నారు, ఎవడరా పని చేస్తున్నాడు వీళ్ళు వెనకాల? ఫస్ట్ అది తీయండి, ఫస్ట్ అది రావాలి. వాళ్ళ తలకు ఫ్యామిలీ హిస్టరీ తీయాలి. మన దేశం అంటే మనకి ఎంత ప్రేమ ఉంటుంది. మన శత్రు దేశాన్ని మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? అమ్మాయి తెలిస్తే కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేయదు కదా. ఫస్ట్ అమ్మాయి తెలిసిన వెంటనే అమ్మాయి ఐబీ దగ్గరికి వెళ్ళింది. సో ఆ అమ్మాయిని అనవసరంగా మీరు కామెంట్లు చేయకండి, ఎవరు చేసినా సరే ఇది ఖండిస్తాం మేము గట్టిగా. కేంద్ర సర్కార్ అంత స్ట్రిక్ట్గా చెప్పింది, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఎంత భయంకరంగా జరిగిందో మనకు కూడా తెలిసిందే. ఒక్క పాకిస్తానీ కూడా ఇక్కడ ఉండొద్దు, అండ్ అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ కూడా మన ఇండియాకి వచ్చేసేయాలి. ఇది క్లియర్ కట్ ఆదేశం. అయినా సరే మేము ఒక్కళ్ళను కూడా ఉంచలేదు, అందరినీ పంపించేశాము అని ఒక రకంగా మన వాళ్ళు చెప్పిండ్రు. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ అఫీషియల్స్ చెప్పిండ్రు. అట్లాగే కొంతమంది ఎవరో ఉంటే కూడా వాళ్ళని కూడా పట్టుకున్నాం, పంపించేసినాము అన్నారు. మరి ఇక్కడ ఈ కేసు ఎట్లా మిగిలిపోయింది? ఇది వన్ ఆఫ్ ది పాయింట్ యాక్చువల్లీ. మీరు ఒకసారి క్లారిఫై చేయాలండి. మీకు ఎట్లా డౌట్ వచ్చింది? అండ్ ఫస్ట్ కూడా మీకు ట్రాప్ లాగా అనిపిస్తోందా? ఇప్పుడు అంతా మీరు రీకాల్ చేసుకున్నప్పుడు ట్రాప్ లాగా అనిపిస్తోందా, లేకపోతే నో ఇట్ వాజ్ జెన్యూన్, ఇప్పుడు అంతా ఉల్టా పల్టా అయింది అనుకుంటున్నారా? లేదండి, ఆనెస్ట్లీ 2011లో తను 24/7 జాయిన్ అయ్యాడు. ఆ కంపెనీలో నేను 2010లో జాయిన్ అయ్యాను. ఓకే. సో ఐ నో హిమ్ యాజ్ అ కొలీగ్ అనమాట అప్పట్లో. అండ్ దెన్ తనకు తెలుసు నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ఒక పాప ఉంది, ఐ వాజ్ గోయింగ్ త్రూ అ డివోర్స్ అని తనకు తెలుసు. 2013 నుంచి వీ స్టార్ట్ గెటింగ్ క్లోజ్, తెలిసిందే. దాని తర్వాత 2016లో నాకు డివోర్స్ అయిపోయింది. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప ఉంది. హీ నోస్ ఎవ్రీథింగ్. దెన్ హీ యాక్సెప్టెడ్ మీ ద వే ఐ వాస్. దాని తర్వాత పెళ్ళి అన్నప్పటికీ కండిషన్, కన్వర్ట్ అవ్వాలి. ఓకే. నువ్వే కాదు నీ కూతుర్ని కూడా కన్వర్ట్ చెయ్యి. కన్వర్షన్ తర్వాతే పెళ్ళి అవుతుంది. ఆల్రెడీ ఒక సిచ్యువేషన్లో ఉన్నాను, ఆ వనరబుల్ స్టేట్లో. యూ సపోర్టెడ్ మీ, యూ బీన్ దేర్. ఐ థాట్ ఫ్యూచర్ విల్ బీ బెటర్. పాపకి ఫ్యూచర్ బాగుంటుంది, షీల్ ఆల్సో హ్యావ్ అ ఫ్యామిలీ. దట్ వాజ్ మై థాట్. పెళ్ళి చేసుకున్నాను. దెన్ స్టార్ట్స్ ది ఎంటైర్ షిట్ స్టోరీ. ఓకే. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ మదర్ మెయిన్లీ, వాళ్ళ మదర్ కానీ వాడు కానీ, దే ఆల్వేస్ హ్యావ్ సమ్ సమ్ ఐ మీన్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యామిలీ, మీరు కూర్చొని మాట్లాడతారు. ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడరు, ఒకళ్ళు వచ్చిన తర్వాత మాటలు ఆగొద్దు. బికాజ్ ఇట్స్ అ జనరల్ కాన్వర్జేషన్. వాళ్ళ ఫ్యామిలీలో అలా ఉండదు, వాళ్ళిద్దరికి అలా జరుగుతూ ఉంటుంది, ద మదర్ అండ్ ద సన్. అది చూశాను. అండ్ దెన్ ఐ థాట్ మేబీ నేను అవుట్ సైడ్ కదా, యూ విల్ స్టిల్ కంటిన్యూ. వాళ్ళు ఏమైనా అన్నారు అంటే ఆ రోజు యూ షుడ్ సీ దట్ ఐమ్ బీటన్ అప్ బ్యాడ్లీ. కొడతాడు, తిడతాడు, నోటుకు వచ్చినట్టు వాగుతాడు. వన్ థింగ్ ఏంటంటే తనకి నా వీక్ పాయింట్ తెలిసిపోయింది. ఆల్రెడీ డివోర్స్ అయింది, వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసింది, మళ్ళీ రివర్స్ వెళ్ళలేదు కదా, ఇక్కడే పడి ఉండాలి. అది నా వీక్ పాయింట్ అయిపోయింది. అక్కడే పడి ఉండాలి కాబట్టి అలాగే పడి ఉండిపోయాను.
2018లో నాకు బాబు పుట్టాడు. ఓకే. ఐ హ్యాడ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ సిటిజన్షిప్ డాక్యుమెంట్ కూడా. 2021లో ఇది ఎన్ఆర్సీఏ సిసిఏ ఇష్యూస్ వచ్చాయి కదా, బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళని పంపిస్తారు అది ఇది. ఆ ఇష్యూ అలా స్టార్ట్ అయింది, అలా ఆగిపోయింది. బట్ దెన్ యూ స్టిల్ హ్యావ్ పీపుల్, వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్స్ లేదు, వేరే కంట్రీ నుంచి వచ్చారు, వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆ ఎన్ఆర్సీఏ సిసిఏ వచ్చినప్పుడే దే ఆల్ గాట్ కొంచెం ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవరిని పంపిస్తారు, ఎలా ఉంటుంది, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళడం రావడం వీళ్ళకి చాలా కామన్గా అయిపోయింది. ఢిల్లీ వెళ్ళడం, బికాజ్ ఆ ఎల్టీవీకి అప్లై చేయాలి, రావాలి, పోవాలి. సో అవి వీళ్ళు వెళ్తూ వస్తూ ఉంటారు అనమాట. దాని తర్వాత కూడా ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, వీళ్ళు ఎందుకు వెళ్తున్నారో నాకు ఎప్పుడు అలా స్ట్రైక్ అవ్వలేదు. హౌ విల్ యూ నో దట్ యూ లివింగ్ ఇన్ అ పాకిస్తానీ ఫ్యామిలీ? యూ వుడెంట్ నో కదా. చాలా స్మార్ట్గా ప్లే చేశారు వాళ్ళు కూడా. వాళ్ళ మదర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫహద్ ఆల్మోస్ట్ 17 years అంట అప్పుడు. వాళ్ళ మదర్కి అప్పుడు పెళ్ళయి షీ హ్యాడ్ అ సన్ విత్ అనదర్ మ్యాన్. ఓకే. రైట్. ఇప్పుడు ఆమెకి 2 పిల్లలు ఆయనతో. ఓకే. ఓకే. ఆ ఏజ్ డిఫరెన్స్లోనే మీకు అర్థమైపోతుంది. అదే కాకుండా వీళ్ళు అలా కంటిన్యూ అయిపోయింది కదా. నేను అంటే వాళ్ళు ఎలా అంటే ఇక్కడ పెళ్లి చేసుకుంటే సిటిజన్షిప్ మీకు వచ్చేస్తుంది, ఫైన్. వీళ్ళ డాక్యుమెంట్స్ అంతా అండి చాలా ఫోర్జ్డ్. వీళ్ళ మదర్ పేరు ఆన్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్లో కూడా మ్యామ్ మీ దగ్గర ఉంది కదండి ఆ సిటిజన్షిప్ డాక్యుమెంట్, వాళ్ళ మదర్ పేరు ఇక్కడ ఫరీసా షాహీద్ అని ఉంది. ఆమె ఎల్టీవీ డాక్యుమెంట్లో కూడా ఫరీసా షాహీద్ అనే ఉంది. ఆమె పాకిస్తానీ పాస్పోర్ట్లో కూడా ఫరీసా షాహీద్ అనే ఉంది. కాకపోతే తను ఇక్కడ ఎస్ఎస్సి చేసింది 10th. ఆ డాక్యుమెంట్ బేస్లో ఆధార్ కార్డ్ మీద ఫరీసా షాహీన్ అని తెచ్చుకుంది. మొత్తం ఐడెంటిటీయే చేంజ్ అయిపోయింది. ఫ్రమ్ ఫరీసా షాహీద్ హూ ఇస్ అ పాకిస్తానీ ఫ్రమ్ పాకిస్తాన్ changed her name all of a sudden to Farisa Shaheen. ఓకే. అదైపోయిందా. దాని తర్వాత వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ట్రైబ్ పేరు ఇస్ గోందల్. వాళ్ళందరి పేర్ల తర్వాత బిలాల్ అఖిల్ గోందల్, మొహమ్మద్ అఖిల్ గోందల్, గజ్నా అఖిల్ గోందల్, ఫహాద్ అఖిల్ గోందల్, ఇది వాళ్ళ పేర్లు. అయితే వీళ్ళు ఏం చేశారు, అందరు గోందల్స్ తీసేసి ఆధార్ కార్డులు అన్నీ కూడా వాళ్ళు మొహమ్మద్ అఖిల్ అని, బిలాల్ అఖిల్ అని, గజ్నా అఖిల్ అని పెట్టుకున్నారు. వీడు ఒక్కడు మాత్రం ఫహాద్ అఖిల్ గోందల్ అని పెట్టుకున్నాడు ఆధార్ కార్డ్స్. వీళ్ళ దగ్గర ఆధార్ కార్డ్ ఎప్పుడు వచ్చింది, మనకి ఎప్పుడైతే ఇష్యూ అయిందో, మనం ఇండియన్ సిటిజన్స్కి ఎప్పుడైతే ఇష్యూ అయిందో ఆ టైంలోనే వీళ్ళు కూడా ఆధార్ కార్డులు చేయించుకున్నారు, పాన్ కార్డులు చేయించుకున్నారు. 18 years వచ్చాక వాళ్ళు ఓటర్ ఐడీలు కూడా తెచ్చుకున్నారు. ఎల్టీవీ డాక్యుమెంట్లో ఉండి వాళ్ళు ఓట్స్ కూడా వేస్తున్నారు లైక్ అ నార్మల్ ఇండియన్ సిటిజన్. ఇప్పుడు ఎల్టీవీలో ఉన్నారు. నా ఐ వాంటెడ్ టు కమ్ అప్. ఇప్పుడు నేను ఇది వాయిస్ అవుట్ చేయాలి, నేను బయటికి వెళ్ళి దీని గురించి నేను చెప్పాలి అంటే ఐ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఇన్ఫర్మేషన్. లైక్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను కూర్చొని దాని గురించి డాక్యుమెంట్స్ ఏమైతే ఉందో, ఎల్టీవీ గురించి డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని స్టడీ చేశానండి. ఐ జస్ట్ గాట్ ఫ్యూ బిట్స్ అండ్ పార్ట్స్ హియర్ అండ్ దేర్. అందులో ఏంటి అంటే ఎల్టీవీ వాళ్ళకి అనే కాకుండా ఆధార్ కార్డ్ ఎవరెవరికి ఇవ్వచ్చు అని ఉంది. ఫారెన్ సిటిజన్స్కి మీరు ఆధార్ ఇవ్వచ్చు. However, that Aadhaar card can't be used for any government officials or any government kind of work. Nothing. మీరు ఓన్లీ అడ్రస్ ప్రూఫ్కి మాత్రమే వాడుకోవచ్చు. అంతేకాని మీరు ఆ ఆధార్ కార్డు ఒక నేషనల్ వాడేటట్టు మీరు వాడలేరు. పాన్ కార్డ్ కూడా మీకు అందుకే ఇస్తారు, సో దట్ యూ కెన్ హ్యావ్ అ బ్యాంక్ అకౌంట్. బికాస్ బ్యాంక్ అకౌంట్ కూడా ఎలా ఎవ్రీ 6 monthsకి వెళ్ళి మీరు రెన్యూ చేయాలి యాజ్ అన్ ఎల్టీవీ దిస్ థింగ్. వాళ్ళ పేర్లే మార్చేశారు. ఎల్టీవీలో ఒక పేరు ఉంది, ఇక్కడ ఒక పేరు ఉంది. కాబట్టి అసలు దానికి దీనికి కనెక్షన్ లేకుండా వీళ్ళు ఫ్రెష్గా ఇండియన్స్లా ఉన్నారు. వీళ్ళకి లోన్స్ ఉన్నాయి, వీళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, వీళ్ళకి పాన్ కార్డులు ఉన్నాయి, వీళ్ళకి ఓటర్ ఐడి ఉంది, వీళ్ళు ఓట్లు కూడా వేస్తారు. ఎల్టీవీ మీద ఉండి కూడా వీళ్ళన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే ఇంత క్రిమినల్ యాక్టివిటీ చేసేవాళ్ళు నన్ను ఏం చేయరా, ఏం చేయలేరా? నేను బయటకు వచ్చి వాయిస్ అవుట్ చేస్తాను అని వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చినా వాళ్ళు నన్ను ఏం చేయరా? ఇంటి బయట కెమెరా పెడతారు, ఆ కెమెరాకి యాక్సెస్ నాకు లేదు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో అందరికీ ఉంది. నేను బయటికి వెళ్ళడం చూస్తారు, నేను లోపలికి రావడం కూడా చూస్తారు. అలాంటిది నేను బయటికి ఆఫ్ టైంలో వెళ్తే వాళ్ళకి డౌట్ రాదా? ఏ ఆఫీషియల్స్ని వెళ్ళి నేను కలవాలన్నా చేయాలన్నా వేర్ am I గోయింగ్, అప్పుడు నా మీద వాచ్ పెట్టరా? మళ్ళీ తర్వాత నాకే ఎలాగో థ్రెట్ ఉంటుంది కదా.
ఐ హ్యాడ్ టు ప్లాన్ థింగ్స్ ఇన్ అ వే కి చేస్తే మొత్తానికి ఒకటేసారి ఐ హ్యాడ్ టు గెట్ దెమ్ అవుట్, రైట్? నేను With all అక్కడ the proofs. ఎగ్జాక్ట్లీ అందుకని తను రెడ్ హ్యాండ్ గా కూడా తను చీట్ చేస్తుండగా నాకు ఆల్రెడీ ఈ ప్రూఫ్స్ కూడా వచ్చాయండి. ఇంత వాడు చీట్ చేసిన తర్వాత కూడా యాజ్ అ వైఫ్, బికాజ్ యూ హ్యావ్ చిల్డ్రన్, రీకన్సైల్ చేశాను నేను. ఆగస్ట్లో రీకన్సైల్ చేశాను లాస్ట్ ఇయర్. ఏప్రిల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత మళ్ళీ రీకన్సైల్ చేశాను. దిస్ మైండ్ అండ్ లిసన్, ఐ సెడ్ ఓకే, ఒకటేసారి నువ్వు మీ ఫ్యామిలీ ఇష్యూ నేను ఎలాగైనా ఐ నీడ్ టు హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్, అన్ని ప్రూఫ్స్ నేను కలెక్ట్ చేసుకొని దాని తర్వాతే విశాల్ని అప్రోచ్ అయ్యాను. దాని తర్వాత కళ్యాణక్కని అప్రోచ్ అయ్యి ఈ ఇష్యూ నేను బయటికి తీసుకుని రాగలిగాను. యా, మీరు చదువుకున్నారు, చేసిండ్రు, అసలు ఎట్లా ఒక బేబీ ఉన్న తర్వాత సరే ఒక వీక్ పాయింట్లో ట్రాప్ చేయగలిగిండు, దట్స్ ఫైన్. కానీ మళ్ళా ఇంకో బాబు తర్వాత కూడా మీకు చిన్న చిన్నగా డౌట్ రావడము, లేకపోతే అరే ఎందుకు ఇట్లా అసలు పెళ్ళి చేసుకున్న తర్వాత నుంచి కూడా హెరాస్మెంట్ చేస్తున్నారు, అండ్ టీవీలో చూస్తూనే ఉన్నారు కదా లవ్ జిహాద్కి సంబంధించిన కేసెస్ని కూడా మీరు చాలా చూసుంటారు కదా. అయినా సరే ఏ పాయింట్లో కూడా మీకు అనిపించలేదా చల్ అసలు వదిలేద్దాము, నేను కదా ఇండియను, నాకు కదా అందరు సపోర్ట్ ఉంటారు అని ఏ పాయింట్లో అనిపించలేదా మీకు? మీరు ఇండియన్ అన్నారా, మన కల్చర్ ఎలా ఉందండి? వెల్, యువర్ కమ్యూనిటీ యాక్సెప్ట్ యూ విత్ అ డబుల్ డివోర్స్, యూర్ ఆల్రెడీ డివోర్స్, యూ కమ్ అవుట్ విత్ అనదర్ డివోర్స్, దిల్ పాయింట్ అవుట్ యూ ఓన్లీ అండి. మన కల్చరే అంతా. ఎలా రాను నేను బయటికి? ఏ సపోర్ట్తో నేను వస్తాను? ఇప్పుడు కళ్యాణక్క విషయాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నా ఇష్యూ గురించి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే అన్నీ నేను వాళ్ళకి ఇచ్చాను కాబట్టి దే హ్యావ్ సమ్ పాజిటివ్ థాట్ అబౌట్ ఇట్, కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. అదే నేను వీళ్ళు సపోర్ట్ లేకుండా నేనే చేస్తుంటే పీపుల్ వుడ్ హావ్ డైరెక్ట్లీ పాయింటెడ్ అవుట్ ఎట్ మీ, నీకు ముందే డివోర్స్ అయింది, మళ్ళీ అయిందంటే నీ వల్లే అయింది. అదే ఒడాసిటీతో కూడా వాళ్ళ ఫ్యామిలీ నన్నే చెప్తుంది ఇప్పుడు, ఇంతకు ముందు కూడా దానికి డివోర్స్ అయింది, అందుకే ఇప్పుడు మళ్ళీ అయింది, దీంట్లో నా కొడుకు తప్పేంటి అని. అందుకనే కదండి మన కల్చరే అంత. మన ఫ్యామిలీస్లో మనకు నేర్పిస్తారు అడ్జస్ట్ అయిపోవాలి, చూసింది చూడనట్టు ఉండిపోవాలి, అది నేర్పించారు మనకి, చిన్నప్పటి నుంచి నేర్పించారు. అలాగే పెరిగిపోయాము. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత వెస్టర్న్ కంట్రీ లాగా మనం డ్రెస్ అయినా, ఎంత పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో పనిచేసినా, ఎండ్ ఆఫ్ ద డే యూ రిటర్న్ టు యువర్ కల్చర్, యూ రిటర్న్ టు యువర్ ఫ్యామిలీ, యూ రిటర్న్ విత్ దాట్ యాటిట్యూడ్ ఓన్లీ. యా, మీ మదర్ అండ్ ఫాదర్ ఏంటి, అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి యాక్చువల్లీ? ఫాదర్ చనిపోయారండి 2003లో, మా మదర్ 2 years ago చనిపోయారు. ఈ రిలీజన్ యాక్సెప్ట్ చేసుకున్నందువల్ల ఆమెకు కూడా నేను మొత్తం కంప్లీట్గా నేను ఫైనల్ రైట్స్ కూడా నేను చేయలేకపోయాను. ఓకే, మీరు ఒక్కరేనా? లేదండి, మేము నలుగురము. ఐ హ్యావ్ 2 brothers అండ్ ఐ హ్యావ్ అనదర్ సిస్టర్ యాజ్ వెల్. మా ముగ్గురు పెళ్ళి అయిపోయింది, చిన్నోడు ఒక్కడే ఉన్నాడు, వాడికి ఇంకా అవ్వలేదు. మా చెల్లి పెళ్ళయి తను పూనాలో ఉంది, తమ్ముడికి పెళ్ళయి వాడు ఇక్కడే సికింద్రాబాద్లో ఉంటాడు. ఎక్కడ అసలు యాక్చువల్లీ మేము ప్రాపర్ ఇక్కడ సికింద్రాబాద్ కార్ఖానా అండి. అచ్చా, ఓకే. అవునండి, సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం. అచ్చా, ఓకే. యా, ఇప్పుడు కళ్యాణి గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తిన కేసుని టేకప్ చేసినప్పుడు మీకు ఎట్లాంటి ఇష్యూస్ బయటకు వచ్చాయి, అంటే అసలు దీన్ని ఎట్లా టేకప్ చేయాలి ఏంటి అని అనిపించింది మీకు? యాక్చువల్లీ నేను చాలా ఇష్యూస్ చేస్తామండి, చాలా మంది మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. అన్ని కేసెస్ చేసినా కొన్ని చేస్తాం కానీ బయట చెప్పం, ఎందుకంటే సర్లే వాళ్ళు కూడా ఐడెంటిటీ క్రైసిస్ ఉంటాయి, లేకపోతే బయటకు వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా ఇష్యూస్ మేము టేకప్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే నేను యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్, యాజ్ ఎ హిందూ యాక్టివిస్ట్, బీజేపీ లీడర్, ప్లస్ నేను ఒక అంటే మామూలుగా కూడా గట్టి వాయిస్ వెళ్తుంది కాబట్టి నన్ను అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యేటప్పుడు నేను నన్ను నమ్మినప్పుడు నేను ఎంతవరకు న్యాయం చేయగలను అంతవరకు చేయాలి, అది నా పద్ధతి. చాలామంది ఇప్పుడు కూడా ఈ ఇష్యూ తర్వాత కూడా ఇంతకుముందు కూడా చాలా కాల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈఎంఐ విషయం టేకప్ చేసినప్పుడు మాత్రం ఎక్స్పెషల్లీ మేము లవ్ జిహాద్ కేసెస్ చాలా చేస్తాం, అర్ధరాత్రి కాల్స్ వస్తే వెళ్ళిపోతాం మేము. కానీ ఈఎంఐది స్పెషల్ కేసు. ఎలా స్పెషల్ కేసు అంటే వీడు పాకిస్తానీ అవటం, పాకిస్తానీని మనం యాక్సెప్ట్ చేయలేం, ఎట్టి పరిస్థితుల్లో చేయం, మనకి ఎందుకంటే రైవల్ కంట్రీ. సో అలాంటి కంట్రీ నుంచి వచ్చి వాడు ఇక్కడ ఓటేస్తున్నాడు అంటే నాకు మామూలుగా రావట్లేదు, కోపం మండిపోతుంది ఒక విధంగా చెప్తే, అంత కోపం నాకుంది. సో నా దేశంని నువ్వు మోసం చేస్తున్నావు అన్ని విధాలుగా, నా దేశం డబ్బు తింటున్నావు, నా దేశంలో తిండి పని అన్నీ చేస్తూ నా ఇంట్లో తింటూనే నాకే కన్నం వేస్తున్నావు నువ్వు, అంతే కదా. దాని అర్థం ఏంటి, మన దేశంనే మనం ఇది చేస్తున్నాడు, నువ్వు ఈ తిన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు కదా, వాళ్ళు చేస్తున్న పని అదే.
వాళ్ళ ఫ్యామిలీ డబ్బులు సంపాదించుకోవడానికి ఇండియా కావాలి, వాళ్ళు ఉండడానికి ఆధార్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళకేమో లోన్లు రావడానికి ఐటీ వాళ్ళకి అన్ని సపోర్ట్ చేసి అన్నీ చేసుకోవాలి. వీళ్ళు అన్నీ చేసి ఇండియాకే నువ్వు ఏదో చేస్తావు. ఇప్పుడు చేస్తున్నావా లేదా అనేది బయట తేలుతుంది. కానీ నీ వల్ల ఇంకెవరైనా చేస్తున్నారేమో నీ తరపు నుంచి, నీ తాలూకా ఫ్యామిలీస్లో. అందువల్ల ఏమైనా స్పెషల్ కేసుగా తీసుకొని కొంచెం థ్రెట్ ఉంది. ఎన్నో రకాలుగా ఫోన్లు వస్తాయి, ఎన్నో రకాలుగా ఆల్రెడీ నాకు ఫోన్లు వచ్చాయి, కొన్ని ఫోన్లు వచ్చాయి. ఒక ఆమె అయితే డైరెక్ట్గా చెప్పింది, ఒక తెలిసిన ఆమె ఎవరో, ఆ అబ్బాయి టోలీ చౌకీలో పుట్టాడంట, బర్త్ సర్టిఫికేట్ మా దగ్గర ఉంది అని. సో మరి ఈ సర్టిఫికేట్ ఏంటో, మన ఈ పేపర్ ఏంటో నేను ఆవిడకి అడగాలనుకుంటున్నా. నువ్వు ఎవరైతమ్మా, నువ్వు కాల్ చేసి ఉంటే ఈ వీడియో చూడమ్మా, ఈ ఇంటర్వ్యూ చూడండి, ఇలాంటి ఇంటర్వ్యూ చాలా చూసాం, ఇందులో ఇక్కడ పాకిస్తాన్ అని వాళ్ళు సబ్మిట్ చేసిన దానిలోనే మాకు కనిపించింది. మరి మీరు బర్త్ సర్టిఫికేట్ రాత్రి ఎట్లా పుట్టించిండ్రో, ఎలా మరి ఇచ్చిందో నాకైతే తెలీదు. మరి ఇవన్నీ కూడా మీరు చెప్పేటప్పుడు మీకు చెప్పిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళని పట్టుకుని అడగండి. కళ్యాణి చెప్పిన మాటే కరెక్ట్ అంట, మరి మీరు నాకు చెప్పిన బర్త్ సర్టిఫికేట్ మీరు ఎలా ఇస్తారో మరి నాకు అర్థం కాలేదని వాళ్ళని అడగమని ఆవిడని అడుగుతున్నాను ఇప్పుడు నేను. అంటే ఇలాంటి కాల్స్ కూడా వస్తాయి. అంటే ఆవిడ ఏమని చెప్పింది, పెద్ద పెద్దవాళ్ళు బీజేపీ లీడర్ కదా నేను, మీ బీజేపీ లీడర్ పెద్దోళ్ళతో కూడా మాట్లాడతాను నేను, నువ్వు అనవసరంగా దీన్ని రప్చర్ చేస్తున్నావు. నేను రప్చర్ చేయడం ఏంటి, ఆమె చెప్పిన వాటిలో ఫ్యాక్ట్స్ ఉన్నాయి, దానిలో అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఫ్యాక్ట్స్నే పట్టుకుని వెళ్తున్నా. నేను అన్నీ చెక్ చేసిన తర్వాత ఈ కేసు టేకప్ చేశాను. చెక్ చేసిన తర్వాతనే ఆ విషయాలు అంత ఎడ్యుకేటెడ్ కాదా, అబ్బాయి జర్నలిజం ఎంఏ చేశాడు, ఎంఏ జర్నలిజం చేసిన అబ్బాయి, ఆ అబ్బాయికి అంతా ఎడ్యుకేటెడ్ కాకుండా అబ్బాయి లేడు. అబ్బాయి చూసి ప్రూఫ్స్ లేకుండానే చేసేస్తాడా? తను చెప్పిన కేసు ఏదైనా నేను టేకప్ చేస్తాను. ఎందుకు? తను ఆల్రెడీ జెన్యూనిటీ ఉంటేనే చెప్తాడు. సో ఈ అమ్మాయి విషయంలో జెన్యూనిటీ చూసాం కాబట్టి మేము వచ్చాం ముందుకి. సో మేము వాడు పాకిస్తాన్ అని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఉన్నాయి, మేము ఇంకా చేస్తాం. ఆల్రెడీ సిపి గారి దగ్గర నుంచి అందరూ దీనిలో ఉన్నారు, ప్రతి ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి, ఐబీ దగ్గర నుంచి, టాస్క్ ఫోర్స్ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిపోయారు. ఇందులో చేయాలి కదా, మరి మన దేశ భద్రత కాబట్టి. ఆల్రెడీ ఈ కేసు బయటికి రాగానే అందరూ అలర్ట్ అయ్యారు. కానీ ఒక్కళ్ళు కొంచెం ఈజీగా తీసుకున్నారు, వాళ్ళే బంజారాహిల్స్ పోలీస్ మాత్రం చాలా ఈజీగా తీసుకొని చాలా ఈజీగా వాళ్ళని నైట్. అస్సలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, మేము అంత కష్టపడి రెడ్ హ్యాండెడ్ పట్టుకొని మేము ఇంత స్ట్రగుల్ చేసి పోలీసుని పిలిచి పంపిస్తే వాడు అక్కడ 3 గంటలకు తెల్లవారి ఎలా తిరుగుతున్నాడు? ఏం చేస్తున్నారు మీరు పోలీసులు? మీరు ఆధార్ కార్డులు, ఈ ఓటర్ ఐడీలు, వీళ్ళు ఎవరెవరు ఇచ్చారో వాళ్ళందరి పేర్లు బయటకు వస్తే, ఆఫీసర్స్ ఎవరు ఇచ్చారో అందరినీ బయట తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ముందు ఈ పోలీసుల సంగతి ఏంటి? ఆ విషయంకైనా మీరు ఎక్కడో దగ్గర మాకు చెప్పొద్దు, పోనీ ఇది పెద్ద ఇష్యూ అవుతుంది అని ఏమైనా మీకు అనుమానం వస్తే వేరే స్టేషన్లో సేఫ్గా ఉంచాలి కదా, సేఫ్గా మాకు కనిపించనీయకుండా దాచిపెట్టాలి కదా. ఈ అమ్మాయి అరుస్తుంది వాడు ఇక్కడ తిరుగుతున్నాడు అని, నేను సడన్గా కొంచెం అలా కళ్ళు మూసి అప్పుడే 3 గంటలు 3:30కు నేను కారులో ఇట్లా కళ్ళు ఇలా లేచా ఒక్కసారి, నువ్వు ఆగమ్మా ఆగు కొంచెం కూల్ అవ్వని చెప్పేసి ఈమెను కూల్ చేసి విశాలని మేమందరం కలిసి ఉన్నామండి. తెల్లవారు 5 వరకు మేము ఫైట్ చేసామండి. మేము ఉన్నాం అక్కడే, మేము నిద్రపోలేదు ఎవరు. తెల్లవారులు ఈ ఇష్యూ కోసం మేము 3 రోజులుగా అదే పనిలో ఉన్నాం, నిద్రలేవు ఎవరికి. సరే ఏది ఏమైనా నేను ఈమె పరిగెత్తి మళ్ళీ వెళ్ళి, అప్పుడు మేము చేసిన మంచి పని ఏంటంటే పిల్లల్ని తీసుకురావడానికి వాళ్ళ మీద డౌట్ ఉందని మాకు ప్రొటెక్షన్కి వెనక పోలీస్ వ్యాన్ తీసుకెళ్ళాం. అప్పుడు వాడు నడుచుకుంటూ, ఇంకా వాడు మమ్మల్ని ఐడెంటిఫై చేయలేదు, సో నడుచుకుంటూ మెల్లగా వస్తున్నాడు. మళ్ళీ అక్కడ వెళ్ళి అడిగి ఈ ఫోటో, అమ్మాయితో కలిసిన ఫోటో చూపించేవాడికి, నువ్వే కదా అంటే ఎస్ అన్నాడు. అబద్ధాలు చెప్పరండి వాళ్ళకి, అదొకటి ఉంది, క్లియర్గా ఒప్పుకుంటారు నిజంగానే ఆడ అబద్ధం చెప్పలే. ఎస్ నేనే అన్నాడు. అంత అమ్మాయి ఫోటో చూపిస్తే నీ దగ్గర ఎందుకు వచ్చింది ఫోటో అనాలి కదా, అనకుండా నేను ఎవరు తెలియదు కదా అప్పుడు దాకా. సో వాళ్ళని చూశాడు అక్కడ, కానీ చూసినా సరే అని ఎస్ అన్నాడు. నీ పేరు ఇదే కదా, ఎస్. మరి ఇక్కడ ఉన్నావేంటి, ఇందాక అక్కడ దొరికేవు కదా అన్న అంటే, ఎవరు పెట్టారు కంప్లైంట్ అంటున్నాడు. అంత సీమ్ లేదండి, మాతోనైతే ఎవరు మాట్లాడలేదు పైనుంచి అయితే. అంటే నాకు తెలిసి అఫీషియల్స్తోనే మాట్లాడుతుండొచ్చు, మాతో ఎందుకంటే కంప్లైంట్స్తో అయితే ఎవరు మాట్లాడలేదు. సో ఏదైతే మేము అంటున్నాం ఐబీ వాళ్ళ గురించి అయినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వరకు కూడా చేస్తున్నారేమో, అంటే స్టార్టింగ్ నుంచి కూడా చేస్తున్నారేమో, ఎందుకంటే డీటెయిల్స్ అవన్నీ ఇచ్చే వరకు వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, నాకు కూడా తెలిసి చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. సో ఇది మొన్న మనకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత ఒక పాకిస్తాన్ సిటిజన్ అని అంత క్లియర్గా చెప్పిన తర్వాత, ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఒక పర్సన్కి లైసెన్స్ లేకపోతేనే నైట్ దొరికితే మనం పెట్టుకుంటారు, పిఎస్లో పెట్టుకుంటారు, ఏ ఇష్యూ ఉన్నా కూడా పెట్టుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పెట్టుకుంటారు. లేదు అంటే ఎవరైనా విట్నెస్ వచ్చి ఎవరైనా సిగ్నేచర్ పెడితే వాళ్ళ షూరిటీ మీద వదిలేసి రేపు మార్నింగ్ రండి అని ఏదో ఒకటి అండర్టేకింగ్ మీద ఎవరైనా షూరిటీ పెడితే వాళ్ళ మీద వదిలేస్తారు. ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ అని చెప్పిన తర్వాత కూడా, అంత రెడ్ హ్యాండెడ్గా పట్టించిన తర్వాత కూడా మన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సార్ గారు సారే ఉండే అక్కడ, సార్ అంతా ఈజీగా ఎట్లా వదిలేసినారు. ఇప్పుడు పాకిస్తాన్ అని చెప్పిన తర్వాత యాక్చువల్గా సీరియస్నెస్ ఎవరికైనా వస్తుంది.
ఈ నేషనల్ సిటిజన్ లాగా ఒక శత్రు కంట్రీ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక ఫీలింగ్ వస్తుంది, అరే పాకిస్తాన్ కూడా అని. ఈరోజు క్రికెట్ ఆడడానికి మన వాళ్ళు ఎంకలు పోతున్నారు, వాళ్ళతో ఎవరు ఆడతారు భయ్ అని. అసలు ఒక పాకిస్తానోడు ఇక్కడ ఉన్నాడు అంటే ఒక కొంచెం బేసిక్ ఎంక్వైరీ అయినా చేయాల్సింది, అరే వీడు పాకిస్తానోడా కాదా అని. ఇప్పుడు ఆ నైట్లో వానికి అంత ఈజీగా వదిలేసి మళ్ళీ అదే పర్సన్ అక్కడ వాకింగ్ చేసుకుంటా కనిపించడం అనేది ల్యాప్సెస్ ఆఫ్ సెక్యూరిటీ అని కూడా మేము అనుకుంటాం. ఎందుకంటే నెక్స్ట్ డేనే ఇండిపెండెన్స్ డే, 14th రోజు ఇన్సిడెంట్ జరిగింది, 14th రోజు నైట్ పట్టుకున్నప్పుడు వాడిని తీసుకెళ్ళి మాకేమని చెప్పారు అంటే మేము బంజారాహిల్స్ పిఎస్కి అప్పచెప్తున్నామని చెప్పినారు ఇన్స్పెక్టర్ సార్. బంజారాహిల్స్ పిఎస్ వాళ్ళు వచ్చేసి తీసుకెళ్తున్నామని చెప్పారు. మేము బంజారాహిల్స్ పిఎస్ కూడా వెళ్ళాము, వెళ్తే అక్కడ లేరు. అక్కడ నుంచి మళ్ళీ ఫోన్ చేస్తే ఏమో అంటున్నారు. ప్రతి ఆ పిఎస్ వాళ్ళ పిఎస్ వెహికల్లో వెళ్ళినప్పుడు సో పిఎస్ వాళ్ళు కొంచెం ఇప్పుడు కంప్లైంట్కైనా రెస్పాన్సిబుల్గా చెప్పాలి కదా ఎక్కడ ఉన్నారు అని, ఏం చేసినారు, వాట్ ఈస్ యాక్షన్ టేకెన్, ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏం చెప్పలేదు. సరే వాడు పాకిస్తాన్ వాడు, మేబీ సెక్యూరిటీ రీజన్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది లేదు, స్టార్టింగ్లో చెప్పలేదు. స్టార్టింగ్లో ఏమన్నారు అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అట్లా అని మాకు ఎక్కడ తీసుకెళ్ళారని చెప్పలేదేమో. మళ్ళీ డైవర్ట్ చేయడానికి లేదు మీ రెసిడెన్స్ అడ్రస్ మీరు లంగరోజ్ కదా సో అక్కడికి వెళ్ళండి మేము అక్కడ పంపిస్తామన్నారు. మేము అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అడిగాం, నైట్ ఆఫీసర్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా అడిగాం. కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకటి అన్నారు, లేదా ఇక్కడైతే ఎవరు రాలేదు. అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ లోకల్లో ఉంటారు కదా, మీకు అన్యాయం జరిగింది కదా, మీరు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వండి, మేము తీసుకుంటాం. ఆ తర్వాత ఏదైనా పిఎస్ ఏదైనా మారిస్తే 0 FIR చేసి మేము వేరే దగ్గర పంపించేస్తాం. సో మీరైతే ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి అని. నైట్ 3 o'clock వరకు మేము కూర్చొని జరిగినట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కంప్లైంట్ రాసిచ్చాము. సో అక్క వాళ్ళ డాటర్ ఇంకా సన్ అక్కడ లంగరోజ్లోనే నేతాజీ నగర్ కాలనీలో ఉంటారు. సో అక్కడ మేము వెళ్ళాము వాళ్ళ పిల్లలను తీసుకురానికి, ఎందుకంటే ఆ పిల్లలు అక్కడ సేఫ్ కాదు, సేఫ్టీ లేదు, చిన్న పిల్లలు, వాళ్ళకి అమాయకురాలు, వాళ్ళకేం తెలియదు. సో వాళ్ళకి తీసుకురానికి వెళ్ళేటప్పుడు మాతో పాటు పెట్రోల్ కార్ కూడా వచ్చింది. ఒక ASI సార్ ఉన్నారు, ఒక 2 కానిస్టేబుల్స్ కూడా ఉండే. సో వెళ్ళి వాళ్ళని తీసుకురానికి వెళ్తున్నాం. ఆ కాలనీలో ఎంటర్ కాగానే వాడు షార్ట్స్ తీసుకొని మంచిగా వాకింగ్ చేస్తున్నాడు వాళ్ళ బ్రదర్తో పాటు, ఏం లేనట్టు. అంటే ఒక పాకిస్తానీ ఇప్పుడు పహల్గామ్లో జరిగిన అటాక్లో ఉన్న టెర్రరిస్టులు ఎక్కడైనా వాళ్ళ తల మీద రాసి ఉంటుందా అండి టెర్రరిస్ట్ అని? ఉండదు. సో ఈయన కూడా టెర్రరిస్ట్ కాదని ప్రూవ్ ఎట్లా చేస్తారు? సో దాని మీద కొంచెం బేసిక్ ఎంక్వైరీ జరగాలి. పాకిస్తాన్ అనగానే ఫస్ట్ బేసిక్ ఎంక్వైరీ అనేది చేయాల్సింది, డైరెక్ట్ వదిలేయడం అనేది చాలా పెద్ద సెక్యూరిటీ ల్యాప్సెస్. మన హైదరాబాద్ పోలీస్ ఈరోజు చాలా ఈ ఇన్స్పెక్టర్ వల్ల మేబీ హైదరాబాద్ పోలీస్ పేరు ఖరాబ్ కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్ పోలీస్ ఈరోజు ఆల్ ఇండియాలో బెస్ట్ పోలీస్ అని అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా అంటారు. చాలా వెరీ ఫాస్ట్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటారు, ఏదైనా కూడా ఎవిడెంట్లీ చాలా ఫాస్ట్గా ఏదైనా పని అయిపోతుంది అన్నట్టు ఒక పేరు హైదరాబాద్ పోలీస్ ఉంది. కానీ ఇట్లా ఒక పాకిస్తానీ పర్సన్ అని చెప్పిన తర్వాత కూడా అంత ఈజీగా వదిలేయడం అనేది చాలా హైదరాబాద్ పోలీస్కి కూడా చాలా రిమార్క్ తెచ్చే థింగ్ ఇది. సో సిపి గారు కూడా మళ్ళీ డీజీపీ గారు కూడా ఈ ఇష్యూ మీద కంపల్సరీ చూసి ఇది ఎవరైతే ఇంత ఈజీగా వదిలేసారు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం. అది తీసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకోటి ఇది తీసుకున్నందుకు ఒక ఎగ్జాంపుల్గా నిలబడుతుంది. ఇట్లాంటి పాకిస్తాన్ వాళ్ళు కానీ ఎవరైనా వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఇల్లీగల్గా ఉంటున్నారు అంటే వాళ్ళని తీసుకొని ఎంక్వైరీని చేయాలని ఒక థింగ్ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అతనితో ఈమెకి లేదు కదా, పెళ్ళే లేదు, అతను రిలీజన్ లేదు, ఆ మనిషే వెళ్ళిపోయాడు. అతను కరెక్ట్ పర్సన్ కాదు. కరెక్ట్ పర్సన్ అయ్యి ముస్లింగా యాక్చువల్గా ఇట్లా ఉండి కరెక్ట్ ఉండుంటే అనుకుందాం, ఇండియన్ ముస్లిం అయితే మనం కూడా దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఇది నువ్వు ఏదో వేరే దేశం నుంచి వచ్చి శత్రు దేశం నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్న అమ్మాయిని మొత్తం మోసం చేసినా కూడా మనం అది పాటించాలి. అమ్మాయి అంటే ఎట్లా అండి? అమ్మాయికి ఇష్టం అయితే అమ్మాయి రైట్ కదా, అమ్మాయి మేజర్ కదా అన్ని విధాలుగా. సో ఆ అమ్మాయి డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి అమ్మాయిని మేమేమైనా ఫోర్స్ చేయలేదు, ఎవ్వరం ఫోర్స్ చేయలేదు. ఆమె అంతటా ఆమె నాకు ఇది వద్దు, ఇది నా ఉచ్చు, నేను పడ్డాను, ఆ ఉచ్చులోంచి బయటకు వస్తానని తను ఫీల్ అయ్యి మా దగ్గరకు వచ్చింది. మేము చెప్పలేదు. ఇప్పుడు తనంతట తను తీసేసింది బుర్కా. అప్పుడు మేము బొట్టు పెడతాం, ఎందుకంటే మా ఇంటికి ఆడపిల్ల వస్తే మా సంస్కారం అది, మా సంప్రదాయం అది. నేను శుక్రవారం మా ఇంటికి వస్తే ఆడపిల్ల బొట్టు పెడతా, నేను పెట్టాను, అప్పుడు పెడతాను నేను, ఎందుకంటే నా ఇంటికి ఒక ఆడపిల్ల వస్తే నేను గౌరవిస్తాను. ఇప్పుడు మీరు వచ్చినా మీకు బొట్టు పెట్టి పంపిస్తా, అది నా అలవాటు. సో ఆ అమ్మాయి బుర్కాతో ఉన్నప్పుడు నేనేం పెట్టాలనుకోలేదు, పెట్టలేదు. నాకేం సంబంధం, బుర్కా లేనప్పుడు నా ఆడపిల్లని నేను గౌరవించుకుంటా. సో ఆ అమ్మాయికి నేను తీయమని చెప్పలేదు, ఎవరూ ఫోర్స్ చేయలేదు. మేము ఆమె ఆమె చేసుకుంది. కావాలంటే మీరు అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అతను పాకిస్తానీ ముస్లిం, ఇండియన్ ముస్లిం కూడా కాదు. సో ఆ అమ్మాయికి అంత పెద్ద మోసం జరిగినాక నాకు రిలీజన్ వద్దు, అతను వద్దు అంటుంది. ఇప్పుడు అతను వద్దు, డైవర్స్ అయిపోతుంది, నేను డైవర్స్ చేసుకుంటా అన్నప్పుడు ఆమె రైట్స్, ఆమెకి ఆ హిందూగా ఉండే రైట్ ఆమెకు ఉంటుంది కదా. ఆమె కీర్తి జగదీష్ గాని అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్ ప్రకారం ఆమె కీర్తి కదా.
కీర్తిగానే ఉంటుంది. సో తను మారడానికి వస్తాము అంటే మేము చక్కగా ఒక అగ్నిహోత్రం పెట్టి చక్కగా అగ్నిహోత్రుడు సాక్షిగా మేము చక్కగా ఒక గాయత్రి మంత్రాలు అన్ని చదివి వేద మంత్రాలు సాక్షిగా ఆమెను మళ్ళీ మేము మా హిందూ ధర్మంలో తీసుకుంటాం. పోనీ ఏదో ఒక ప్రక్షాళన అయింది, పాప ప్రక్షాళన అంటారు కదా, అదేదో వెళ్ళిపోయింది తనకు తెలియకుండా వెళ్ళిపోయింది అని అట్లా చేస్తారు కదా, అలాంటివి చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మేము కానీ కళ్యాణి గారు కొన్ని ఏళ్ల పాటు తను ఆ ఫ్యామిలీతో ఉండింది. ఈమె మీద కూడా డౌట్స్ ఉంటుంది కదా. అడగండి, నమాజ్ చదివిందా, కల్మా చదివిందా, ఇవన్నీ ఉన్నాయో అడగండి. ఏం చేయలేదు, ఆమెకేం తెలియదు అంటే ఆమెకి నేర్పలేదు, అతనికే రాదంట ఆమె చెప్తుంది కదా, అతనికే తెలియదు, నా కొడుకు ఏం నేర్పలేదు, నా కొడుకు కూడా ఏమీ రాదు, నా కూతురికి కొడుకు ఏం చెప్పలేదు, అతనికే రాంది మాకేం చెప్తాడు. సో ఓన్లీ ముస్లిం అదొకటే, నాకేమీ తెలియదు, నేను నమాజ్ ఏ రోజు చేయలేదు, నేను ఏ రోజు కల్మా చదవలేదని చెప్తుంది ఆమె డైరెక్ట్. నేనే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా మీకు చెప్తారు నేను ఏ రోజు ఎప్పుడు చేయలేదు అని. సో అలాంటప్పుడు ఆమె ఓన్లీ పేరు ఒకటే మార్చారు, అక్కడ బుర్కా ఒకటే వేసారు అంతే. తన లోపల ఉన్న హిందుత్వాన్ని హిందూ స్త్రీతాలుగా ఇవన్నీ మార్చలేకపోయారు వారు. ఆమె లోపల ఉన్న హిందుత్వాన్ని కానీ ఎవరు తీయలేరు. ఆమెకి మళ్ళీ గుర్తొచ్చి బుద్ధి వచ్చి నేను తప్పు చేసినా కదా, నా ఆమె బ్యాక్ వచ్చినప్పుడు మేము రావద్దు, మా ఇంటికి రాకపో అంటామా? మేము ఆహ్వానిస్తాం. మా ఇంటికి మా పిల్ల వస్తే మేము తెచ్చుకుంటాం. తప్పులు అందరూ చేస్తారు, తప్పు చేసిన వాళ్ళని అలాగే ఉంచుతారా? తప్పు చేసిన వాళ్ళు మేము దగ్గర తీసుకుంటామండి. తప్పు చేసిన ఒప్పుకున్నాక సరే అయిపోయింది, ఇప్పుడు నుంచి మంచిగా బుద్ధిగా పిల్లలకే చెప్తాం. అలాగే చిన్నపిల్లలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా, ఇప్పుడు ఎవరున్నారు ఆమెకి అమ్మ నాన్న లేరండి, వాళ్ళ అత్తలు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు ఇప్పుడు పెద్ద దిక్కుగా మా దగ్గరికి వచ్చిన మేము చేయాల్సింది హెల్ప్ చేస్తాం. మేము చేయాలి కదా, మన పిల్లలు మన దగ్గర తీసుకుంటాం కదా, తప్పు కాదు కదా అదేమి. సో అమ్మాయి ఇండియన్ సిటిజన్, అమ్మాయి రైట్స్ అమ్మాయి చేస్తుంది, అమ్మాయి రైట్ అది. అమ్మాయి ఒక మేజర్, అమ్మాయిని ఎవరు అనడానికి లేదు కదా. మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉమెన్కి ఏం రైట్స్ ఉన్నాయో ఆమె తీసుకోవచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు 14 రోజుల రిమాండ్ విధించిండ్రు ఫహద్కి. ఏం తేలే అవకాశం ఉంది? నిజంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజంగా మీరు అన్నట్టుగా పాకిస్తాన్ కాబట్టి ఎక్కడైనా లింక్స్ ఉండొచ్చు కదా. ఇందులో ఇప్పుడు అగైన్ మీరు బీజేపీలు ఉన్నారు కాబట్టి కేంద్రం ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? మీరేమన్నా ఎక్కడైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసిరా? మేము విషయాలంతా కలిసి లీగల్ ఫైట్ చేస్తాము, పెద్దవాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, ఎన్ఐఏకి చేస్తాము, ఐబీకి ఆల్రెడీ చేసాము, ఇంకా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అన్ని దగ్గర చేస్తామండి. మేము ఎంతవరకు కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ ఇష్యూ అయిపోయింది, నేషనల్ మీడియాలో వచ్చింది, కేంద్రం దృష్టిలో కూడా ఉంది ఇష్యూ. సో ఇక్కడ పోలీస్కి అంత ప్రెజర్ ఉంది, వాళ్ళు వెళ్ళి చెప్తారు. సో ఇది మేమెవరు చేయక్కర్లేదండి. ఆల్రెడీ ఒక పాకిస్తానీ అనగానే పహల్గామ్ తర్వాత ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది, చిన్న విషయం కాదు ఇది. సో ఆటోమేటిక్గా అందరికీ కాల్ ఉంది. ఇది ఇమీడియట్గా వాడి గురించి తేలేది ఏముండదు, వాడు పాకిస్తానీ, వాడిని పంపించేస్తారు, అదే తేలుతుంది. మీరు చూడండి, మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు కావాలంటే, మళ్ళీ వాడిని పాకిస్తాన్కి పంపించేస్తారు అన్నంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. లాస్ట్లీ ఏం చెప్తారండి, ఏం జరగవచ్చు? ఇప్పుడు బిలాల్ అఖిల్ అని ఎవరైతే ఉన్నారో కదా, ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి అండి ఇది, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు దీంట్లో ఆయన ఒకటి పెట్టిండు, ఐఎమ్ నాట్ ఏ బ్యాడ్ చెఫ్, డ్రై ఫ్రూట్ హ్యాష్ ట్యాగ్ అవన్నీ పెట్టిండు. లిటిల్ హెల్ప్ అని ఒక ఐడిని ట్యాగ్ చేశాడు, అసద్ హుసేన్ అని. ఇప్పుడు ఇదే అసదుద్దీన్ ఐడి ఆయన ట్యాగ్ చేసిన దాంట్లోనే, ఆయన యూజర్ నేమ్ చూడండి, ఆయన ఐడి చూడండి, ఆయన ట్యాగ్ చేసిన దాంట్లోనే కనిపిస్తుందా, క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఏదైతే ఆయన ఐడి ఉందో, ఆయన ఐడి అసద్ హుసేన్, అది ఓపెన్ చేయగానే ఈ పర్సన్ది పాకిస్తానీ డిఫెన్స్ సంబంధించిన ఫోటో ఉంది. పాకిస్తానీ ఆర్మీలో వాడు వర్క్ చేస్తున్న ఫొటోస్ ఉన్నాయి. దాంట్లో హ్యాష్ ట్యాగ్ మై అని పెట్టాడు, అంటే వన్ ఫోటో అన్నట్టు. ఎవరు? అసద్ హుసేన్ అన్నట్టు ఆయన. ఇప్పుడు అఖిల్ బిలాల్ అనే ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో, ఆ పర్సన్ ఫహాద్ వాళ్ళ ఓన్ బ్రదర్. సో పాకిస్తానీ ఆర్మీతో వీళ్ళకు అగర్ దేశం వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ నుంచి వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీకి ఏం సంబంధం? వాళ్ళకి ట్యాగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే లిటిల్ హెల్ప్ ఆయన ఏం హెల్ప్ చేసిండి నాకు అంటే ఉంట ఒకటే కాదు కదా, ఇక్కడ నుంచి కూడా ఏమైనా హెల్ప్ అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో 100% మేము అనుకుంటున్నాం ఇది ఏదన్నా సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఈ క్లియర్గా పాకిస్తానీ సంబంధించి నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా చేశాను, అది కూడా మీకు పంపిస్తాను. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది, నేను వాన్ ఐడి నుంచి ఏదైతే నేను ట్యాగ్ చేసింది అది ఉంది, అది ఓపెన్ చేసింది కూడా ఉంది, దీంట్లో ప్రతిదీ ఉంది, నేను మీకు పంపిస్తాను చూడండి. సో 100% ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూ కూడా ఉంది దీంట్లో. సో దీని మీద కంపల్సరీగా సెంట్రల్ ఏజెన్సీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి దీంట్లో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలా. వీళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారో, వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఆధార్ కార్డ్కి కావాల్సిన గెస్టెడ్ సిగ్నేచర్ ఎవరు పెట్టారో అది కూడా డీటెయిల్ తీయాలా అని మేము డిమాండ్ చేస్తున్నాం. చూసారా, లాస్ట్లీ నేను చెప్పేది ఒకటే అమ్మా,
వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరినీ ఏరిపారేయాలి. ఫస్ట్ ఈ అమ్మాయి ద్వారా లవ్ జిహాద్ కేసు అనుకున్న మాకు ఇంత పెద్ద విషయం బయటకు వచ్చింది. సో మేము పాకిస్తానీ అని తెలిసిందని ఇంకో సీరియస్ తీసుకున్నాం. ఒక్క బంజారాహిల్స్ పోలీసు మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళు తప్ప అందరూ సీరియస్ తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళకు కూడా బుద్ధి వచ్చేటట్టు సిపి గారు చేస్తారు, అది మాకు నమ్మకం ఉంది. చేసేటట్టు మేము కూడా ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు తమ్ముడు చూపించిన ఐడి చూస్తే ఒక వంట పెట్టి ఇటువైపు పులిహోర, అటువైపు పరిగణం అవి ఇవి పెట్టి ఏదో ఉంది అక్కడ. అంటే దానిలో ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా ఉందేమో కోడ్, ఎవరికి తెలుసు? మనకేమైనా తెలుస్తుంది? అది మనం ఏమైనా అట్లా ఆలోచిస్తామా? వాళ్ళకి ఎవరికి ట్యాగ్ చేసిండు పాకిస్తానీయుడికి. అంటే వీళ్ళు పాకిస్తాన్లో సంబంధం లేదనడానికి ఇది ఒక్కటి చాలుగా సంబంధం లేదు. పాకిస్తానీ ఆర్మీతోని సంబంధం ఉంది నీకు, లేకపోతే అతను ఎందుకు ట్యాగ్ చేసినావు? ఏం పని నీకు? సో ఇది మీరు తీసుకొని పోలీస్ శాఖ క్లియర్గా ఈ వీడియో మీరు చూస్తూ ఉంటారు. మావన్నీ ఐడియాలు మీకు ఆల్రెడీ ఉన్నాయి మీ దగ్గర, ఎందుకంటే మేమందరం ఫైట్లో ఉన్నాం, మీరు మా ఐడియాలు ఫాలో అవుతున్నారు. ఈ మా ఇంటర్వ్యూ చూడండి, ఇందులో మేము చూపించిన విషయం చూడండి, దీన్ని బట్టి కూడా మీరు తీగలాగితే డొంకంతా కదలొచ్చు. ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఈ గస్టెడ్ సిగ్నల్ తమ్ముడు చెప్పినట్టుగా అన్నీ చేయాలండి, వెరిఫై చేయాలి. అన్నీ వెరిఫై చేసి ఈ ఇష్యూ ఫస్ట్ ఇమీడియట్గా మీరు టేకప్ చేయాలి. ఈ ఇన్స్టాగ్రామ్ ఐడిలో వాడు ఎవడైతే బిలాల్ అఖిల్ వాడు ఎవడైతే ట్యాగ్ చేసిండో ఆ ట్యాగ్ చేసిన పర్సన్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నారని మీరు కొంచెం పట్టుకొని మీరు చేస్తే చాలా పెద్ద దొరకవచ్చు. మన దేశ భద్రత చాలా ముఖ్యం, మనందరం ముఖ్యం, చాలా ముఖ్యం ఉందండి. మనందరం కూడా సేఫ్గా ఉండాలి వాళ్ళతో పాటుగా. ఈ పిల్ల ఏదో లక్ బాగుండి బయటకు వచ్చింది, ఈ వల్ల ఇంత పెద్ద ఇష్యూ కూడా బయటకు వచ్చింది. సో రావాలి, ఇంకా ముందుకు ఎంతమంది ఉన్నారో అందరినీ బయట, ఇక్కడ పాకిస్తానీలు కానీ ఎవరెవరైతే అక్రమంగా ఉంటారో చొరబాటుదారులు ఎవరున్నా సరే అందరినీ బయటికి పంపించాల్సిన బాధ్యత మనదే, మన ఆర్మీదే, మన పోలీస్దే. సో మీరు వర్క్ చేయండి. మీకు ఎటువంటి సపోర్ట్ కావాల్సి వచ్చినా మేము అందరం ఉంటాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. Around, please do not fall for any trap as such by Muslims. Do not have to trust them. Even if they tell you they'll marry, they'll take you home. It's all సారీ అండి. పెళ్ళి చేసుకుంటానని చెప్పి మిమ్మల్ని మాయ మాటల్లో పడేసి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో మీరు ఒక పర్సన్గా కూడా మీరు ఉండలేరు. ఇట్స్ ఆల్ జస్ట్ ఒక ట్రాప్ లాగానే ఉంటుంది. అది మీకు డబ్బులు ఉన్నంత వరకు, మీ అందం ఉన్నంత వరకే అవన్నీ. అదంతా పోయిందంటే మళ్ళీ వాళ్ళకి ఇంకో పెళ్లి చేసుకున్న రైట్స్ ఉంటుంది. ఆ రైట్స్తో పాటు వాళ్ళు చాలా చేస్తారు. సో ప్లీజ్ ఇలాంటి ట్రాప్స్లో మీరు పడొద్దు, ఇలాంటి ట్రాప్స్కి మీరు సఫర్ అవ్వద్దు తర్వాత. దట్స్ ది ఓన్లీ రిక్వెస్ట్. అండ్ డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ కన్వర్షన్. ఇవన్నీ తప్పు అండి, చాలా. నేను అర్థం చేసుకున్నాను. ఈ 10 years ఆఫ్ సఫరింగ్ నాకు చాలా నేర్పించింది. ఈవెన్ నా ఎనిమీకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో ఇది లవ్ జిహాద్ మాత్రమే కాదు, దీని వెనకాల చాలా ఉండే ఛాన్సెసే ఉన్నాయి. బికాస్ ఆ లింక్స్ అన్నీ చూస్తే కూడా అదే అర్థమవుతుంది కాబట్టి. అండ్ లాస్ట్లీ తను చెప్పినట్టుగా దయచేసి ఎవ్వరు కూడా ఊరికనే ట్రాప్లో పడకండి. మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా, ఇవన్నీ చూసిన తర్వాత అయినా తెలుసుకోండి అనేటువంటి మాట చెప్తుంది. బికాస్ అందులో ఉండొచ్చింది కాబట్టి. సో ఇది కూడా ఒక మెసేజ్ లాగా తీసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.